మనకందరికీ చాలా పండుగ దినం. రామచంద్రుడు సీతమ్మ వారిని కళ్యాణం చేసుకున్న రోజు నుంచి మనం ఈ కళ్యాణం జరుపుకుంటూనే ఉన్నాం. కానీ ఈ సంవత్సరం జరుగుతున్న సీతారామ కళ్యాణంలో ఒక పెద్ద విశేషం ఉంది. రామచంద్రుడు అయోధ్యలో బాలరామచంద్రుడిగా ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నాడు. ఆ బాలరామచంద్రుడికే కళ్యాణం అయ్యింది. ఆయనకు లేత బుగ్గలు, 15 ఏళ్ల వయసు ఆయనకు కళ్యాణం అయినప్పుడు ఆ చిన్నారి రామచంద్రుడు ప్రాణ ప్రతిష్టాపన చేసుకోవడం, ఆ చేసుకున్నాక మనకి శ్రీరామనవమి రావడం అంటే మనమందరము ఈసారి మనసులో ధ్యానం చేసుకోవలసినది ఏంద్రా అంటే, నిజంగా రామచంద్రుడి అయోధ్యలో ఆయన జన్మమయ్యి ఈ సంవత్సరం ప్రాణ ప్రతిష్ఠ అయిందంటే, ఇప్పుడు ఎక్కడెక్కడైతే దేశమంతా రామ కళ్యాణం జరుగుతుందో రాముడు ఇప్పుడు అక్కడ ఉన్నాడని దాని లెక్క భూమి మీదకి వచ్చేసింది ఆయన. కాబట్టి ఈ సంవత్సరం జరుగుతున్న రామ కళ్యాణం అంటే సాక్షాత్తు రామచంద్రుడు భూమి మీద ప్రాణం పోసుకొని వచ్చాడు. అంతటి దేదీప్యమానమైన రామ కళ్యాణం ఈ రోజు రామ కళ్యాణం. ఇది చూసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి జీవితం ధన్యమైపోయినట్టు లెక్క. అన్ని పాపాలు పరిష్కారం జరిగి ఇక్కడ నుంచి సాక్షాత్తు ఆయనకు కళ్యాణం అయిపోయింది కాబట్టి ఆయనకు పట్టాభిషేకం హక్కు వచ్చేసింది. అంటే ఈ సంవత్సరము మనము తీసుకోబోయే నిర్ణయం అనేది రామరాజ్య స్థాపితం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం రాజ్య రామ స్థాపితం కాబోతోంది. జయ బోలో సియావర రామచంద్రకి. మనమందరం కలిసి హైందవ ధర్మ సంస్థాపనకు ఒక్కటవ్వాలి. ఈసారి రామచంద్రుడు సీతమ్మతో ఈసారి కళ్యాణం కూడా ముగించుకొని పట్టాభిషేకానికి, రామరాజ్య స్థాపనకి ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి రామరాజ్య స్థాపన మన చేతిలోనే ఉంది. ఈ సంవత్సరం రామరాజ్య స్థాపితం చేసి మనము భారతదేశం అంతా ధర్మ సంస్థాపన చేద్దాం. జయ బోలో సియావర రామచంద్రకి, జయ బోలో అయోధ్య రామచంద్రకి, జయ బోలో దశరథ తనయ రామచంద్రకి. ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం. మంచిగా దండం పెట్టుకొని మనసులో కోరిక కోరుకోండి అమ్మా. అదిందా? అందరు మంచిగా నమస్కారం చేసుకొని చెప్పండి మమ. ఇంతమంది ఉన్నారమ్మా, ఎట్లా చెప్పాలి? ఇందాక నుండి మేమే అరుస్తున్నాం. చెప్తారు కదా, మాకు కూడా మంచిగా చెప్పబుద్ది. గోవిందా చెప్పండి. మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సంకల్పిత శ్రీ సీత దేవ్యాః సహ శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవం మమ ఆచార్య సమవర్తదాగ్రే మదేనాంగస్మై దేవాయ అభిషా విధేమ. శివపాంచరా ప్రియాగమార్థ ప్రకారేణ నంభగత నియమేన సంభవిత ద్రవ్యేణ యథాజ్ఞానసాగరస్యమానః ఆదో శుద్ధ్యర్థం వృత్యర్థం అద్భుతయార్థం దేవే వైష్ణవైర్మహాగణే సహ వాసుదేవ పుణ్యాహవారణం కరోతి ఆదో నిర్విఘ్నేన పరిసమాప్యర్థం. ఎంత అందంగా ఉంది ఇప్పుడు. కాబట్టి
మీరు అట్లా ప్రతిసారి మేము జై శ్రీరాము జై శ్రీమన్నారాయణ గోవింద అని చెప్పినప్పుడల్లా చెయ్యొచ్చారనుకోండి, ఆ ప్రతి ఒక్కరు వింటున్నారు. ఇక్కడే దృష్టి పెట్టి చక్కగా రాముడి యొక్క మంచి గుణగణాలని, రాముడి యొక్క మంచి విషయాలను చక్కగా వింటున్నారని ఇంకా మంచి మంచి విషయాలను చెప్పబుద్ధి అవుతుంది. అంతేనే కదా? కాబట్టి చక్కగా సర్వ కళ్యాణ జననం సర్వశత్రు నివారణం ఆయుర్వృద్ధికరండ్రూణాం పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉద్వాహ దివసే ప్రాప్తే ముహూర్తే విమోత్తమః పృథగ్దేవస్య దేవ్యాశ్చ బధ్నేయా కర్మకౌతుకం మహోత్సవాన్ని మనం ఆరంభం చేసుకుంటున్నాము. పాటలు ఆపాలి, ఆపమంటే కార్యక్రమం ఎవరి పాటలు పాడతారా? జై శ్రీమన్నారాయణ కళ్యాణ మహోత్సవం ఆరంభమైంది. ముందుగా మొట్టమొదటి శ్లోకము అథ శ్రియాదిదేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వ కళ్యాణ జననం సర్వ శత్రు నివారణం ఆయుర్వృద్ధికరం పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉద్వాహ దివసే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమ. అంటే పెద్దలైనటువంటి వారు ముహూర్తాన్ని పురస్కరించుకొని సీతారామచంద్రుల యొక్క కళ్యాణాన్ని ఎవరైతే చేస్తారో అథ శ్రీయాదిదేవీనాం పాణిగ్రహణముత్తమం. అన్నిటిలో కల్లా గొప్పనైనటువంటి దానం ఏదైనా ఉంది అంటే కన్యాదానము. దాంట్లో విశేషమైనటువంటిది పాణిగ్రహణ మహోత్సవము. పాణిగ్రహణముత్తమం సర్వ కళ్యాణ జననము. ఈ యొక్క కళ్యాణాన్ని చేయడం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వారు లేదు ఇది ఎక్కడో ఉండి చూస్తున్నటువంటి వారితో ఈ యొక్క పుణ్యం రాదు. దేశంలో ఉండేటటువంటి ప్రతి ప్రజానికి కూడా ఈ యొక్క పుణ్య ఫలం అనేటటువంటిది లభిస్తుంది. ఇది చేయడం ద్వారా ఆయుష్ అభివృద్ధి చెందుతుంది, శత్రువులు నివారణమైపోతారు, లక్ష్మి అనేటటువంటి అనుగ్రహము చక్కగా మన ఇంట్లో ఉంటుంది అని చెప్పి పెద్దలు సూచించారు. చక్కగా అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీ సీతారామాయ నమః అనుకుంటూ చక్కగా జరిగేటటువంటి ప్రక్రియను చూస్తూ ఉండండి. జై శ్రీరామ్. మహోత్సవాన్ని మనం ఆరంభం చేసుకుంటున్నాము. పాటలు ఆపాలి, ఆపమంటే కార్యక్రమం ఎవరి పాటలు పాడతారా? జై శ్రీమన్నారాయణ కళ్యాణ మహోత్సవం ఆరంభమైంది. ముందుగా మొట్టమొదటి శ్లోకము అథ శ్రియాదిదేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వ కళ్యాణ జననం సర్వ శత్రు నివారణం ఆయుర్వృద్ధికరం పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉద్వాహ దివసే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమ. అంటే పెద్దలైనటువంటి వారు ముహూర్తాన్ని పురస్కరించుకొని సీతారామచంద్రుల యొక్క కళ్యాణాన్ని ఎవరైతే చేస్తారో అథ శ్రీయాదిదేవీనాం పాణిగ్రహణముత్తమం. అన్నిటిలో కల్లా గొప్పనైనటువంటి దానం ఏదైనా ఉంది అంటే కన్యాదానము. దాంట్లో విశేషమైనటువంటిది పాణిగ్రహణ మహోత్సవము. పాణిగ్రహణముత్తమం సర్వ కళ్యాణ జననము. ఈ యొక్క కళ్యాణాన్ని చేయడం ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వారు లేదు ఇది ఎక్కడో ఉండి చూస్తున్నటువంటి వారితో ఈ యొక్క పుణ్యం రాదు. దేశంలో ఉండేటటువంటి ప్రతి ప్రజానికి కూడా ఈ యొక్క పుణ్య ఫలం అనేటటువంటిది లభిస్తుంది. ఇది చేయడం ద్వారా ఆయుష్ అభివృద్ధి చెందుతుంది, శత్రువులు నివారణమైపోతారు, లక్ష్మి అనేటటువంటి అనుగ్రహము చక్కగా మన ఇంట్లో ఉంటుంది అని చెప్పి పెద్దలు సూచించారు. చక్కగా అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీ సీతారామాయ నమః అనుకుంటూ చక్కగా జరిగేటటువంటి ప్రక్రియను చూస్తూ ఉండండి. జై శ్రీరామ్.
श्रोत्रदेशपानेषु प्रवाच्याय जगर्दामघवन्मिन्द्रगुण्वते पारावतं यत्पूरसम्भृतं वस्म पावृणोत्सवहाय बन्धवे बन्धनमोस्तुभमुहूर्तो अस्तु शुभमुहूर्ते अस्तु ओम नमो विघ्नेश्वराय शंभुर्गणपते अवतरकाय कुलाय बालाय धायिनी शोभांगी विमलेश्वरी विमलिनी नारायणी श्री सती तारान्नो भगवान पुराण पुरुष प्रियाचल मंगल सावधान सुमुहूर्ते सावधान सुरक्षे रंग गरुड़ाचलेंजनगिरे सिंहाचले मंदिरे वैकुंठे गणगाचले यदुगिरे नारायणाख्याचले लोकालोकमहाचले राजा रामचंद्र स्वामी भगवान के सीता रामचंद्र स्वामी भगवान के गोविंद राजा घटमेलम ओम क्षीरोद मदन